ఉండడానికి మహేష్ గౌడ్ కన్నా ముందు ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు మా ధర్మపురి అరవింద్, నేను ఖచ్చితంగా రెగ్గింగు దొంగ ఓట్లతోనే గెలిచానని ఆయనకైనా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా నన్ను పిలిచి ఎప్పుడే అంత డైరెక్ట్ గా. సారీ, మీరు కూడా కాంగ్రెస్ కి మధ్యన కాంగ్రెస్ బీట్ ఏమైనా చూస్తున్నట్టే, కాంగ్రెస్ బీట్ చూస్తూ నీ జీవితంలో అప్డేట్ అవ్వు. అంత డైరెక్ట్ గా చెప్పిండా? వినిపించమంటావా వద్దా? సరే ఆ వీడియో తీసుకుంటాను. आप नोटा पे डालो मैं ही जीतूंगा, आप गाड़ी पे कार पे डालो मैं ही जीतूंगा, आप हाथ पे डालो जीतेगा तो कमल ही, हम आपके बेनिफिट के लिए आएगा तो इतना तो आएगा तो मोदी. ఎందుకంటే ఇది నిజంగానే నేను వినలేదు. ఓ సారీ, కాంగ్రెస్ బీట్ చూస్తున్నావు కదా అని చేత నువ్వు అప్డేట్ అవ్వు. సేమ్ రాహుల్ గాంధీ, సేమ్ అరవింద్ గోల్ లాగా, మహేష్ గోల్ లాగా ఉంటావు నువ్వు. ఈ విషయంలో నేను వెనకబడి ఉన్నా. అయితే కాంగ్రెస్ బీట్ చూస్తున్నావు కదా. మరి ఆ మాట అన్నప్పుడు వీళ్ళు ఎందుకు మరి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఎందుకు మరి నోరెత్తలేదు? రాహుల్ గాంధీ ఎలక్షన్ అయిపోయినట్టు నేను నిద్రలేచేటట్టు. మళ్ళీ మాకు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా 12.54% డిఫరెన్స్ సార్ అంటే, మాకు జగన్మోహన్ రెడ్డితో పడదు అని చేత ఆ సబ్జెక్టు ఇలా తీసుకుని అలా వెళ్దామా, ఇది వద్దు మనకి అనుకునే వీళ్ళే. ఇక చోరీ అంటే ఏడైనా చోరీ కిందికి వస్తుంది. మనకు పడదు మనకు పడుతుంది అనేది కాదు కదా. మాకు నచ్చితే చోరీ కాదమ్మా, మాకు నచ్చకపోతే మేము 2 సంవత్సరాల తర్వాత యాజ్ పర్ ఒప్పందం.